Okay. So the topic for today in our current affairs module of Minds Academy is Gothmar Festival. Gothmar Festival ante enti ante ఇది ఇయర్లీ జరుగుతుంది. దిస్ ఇస్ అన్ యాన్యువల్ ఫెస్టివల్. ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. ఇది స్టోన్ పెల్టింగ్ ఫెస్టివల్ అన్నమాట. స్టోన్స్ తో చేస్తారు. స్టోన్ పెల్టింగ్ ఫెస్టివల్. ఓకే, అండ్ ఇది 300 years ఓల్డ్ నుంచి చేస్తున్న ఫెస్టివల్. మరి స్టోన్ పెల్టింగ్ ఫెస్టివల్ అనేది ఎక్కడ చేస్తారు? ఈ గోత్మార్ ఫెస్టివల్ ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ చింద్వారా డిస్ట్రిక్ట్. ఓకే, మధ్యప్రదేశ్ లోని చింద్వారా డిస్ట్రిక్ట్ లో ఈ యొక్క గోత్మార్ ఫెస్టివల్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ ఈ ఫెస్టివల్ అప్పుడు ఏం చేస్తారంటే పీపుల్ ఎక్కడెక్కడి నుంచి అంటే మధ్యప్రదేశ్ లో డిస్ట్రిక్ట్ ఉంది కదా, అక్కడ ఉన్న ప్లేసెస్ పాంధర్నా, సవర్గావ్, ఆ రెండుటి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే జామ్ రివర్ అనే దానికి ఇరుపక్కల నిల్చుంటారంట. నిల్చొని స్టోన్స్ తీసుకొని ఒకరి మీద ఒకరు వేసుకుంటారంట. దిస్ ఇస్ వెరీ మచ్ ఫన్నీ, రైట్? గోత్మార్ ఫెస్టివల్ అని అంటారు దీన్ని. అండ్ ఇంకా ఏం చేస్తారంటే ఒక రేస్ పెట్టుకుంటారంట. రేస్ పెట్టుకొని ఒక ఫ్లాగ్ ఏదైతే హాయిస్ట్, ఒక ట్రీ ఉందనుకోండి, ఒక డెడ్ ట్రీ ఉంటుంది అనుకోండి రివర్ మధ్యలో, రివర్ కి ఇటుపక్క నిల్చున్నారు కదా, అందరితో ఇట్లా స్టోన్ పెల్టింగ్ చేసుకుంటారు ఒకరి వైపు ఒకరు. ఈ రివర్ మధ్యలో ఒక డెడ్ ట్రీ ఉంటే దాని మీద ఫ్లాగ్ ఉంటుంది అనమాట. అక్కడ ఫ్లాగ్ ని హాయిస్ట్ చేయడానికి రేస్ లాగ్ కూడా పెట్టుకుంటారంట ఈ యొక్క గోత్మార్ ఫెస్టివల్లో. ఓకే, కీప్ ద సెషన్ మచ్ ఇంటరాక్టివ్ ప్లీజ్. Yeah, so answer the question. Yes, who is gonna answer this? Answer the question of Gothmar festival. What is the answer for this? Yeah, do answer the question. Gothmar festival is observed in which of the following places? Andhra Pradesh, Madhya Pradesh, Maharashtra, and all of the above. Answer this. Come on, the people who are present, Anusha, Joshna, Kedarna, and Sunil. Try to answer the session. Gothmar festival ekkada undi? Are you able to hear me? Yes, yes. Then answer the question. MP option B. Yes, Madhya Pradesh lo untundi. Okay, రైట్. ఈ యొక్క గోత్మార్ ఫెస్టివల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఒక ఫన్నీ థింగ్ ఏంటి, ఇక్కడ ఒకరిని ఒకరు రాళ్లతో వేసి కొట్టుకుంటారనమాట. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద గోత్మార్ ఫెస్టివల్. నెక్స్ట్ వీ హ్యావ్ మాంగ్ ఫెస్టివల్. ఈ పేరు వినడానికి చాలా ఫన్నీగా ఉంది కదా, మాంగ్ ఫెస్టివల్ అంట. రైట్, వన్ ఆఫ్ అవర్ మైండ్స్ అకాడమీ స్టూడెంట్స్ గెటింగ్ జాయిన్డ్. Madhumita, how are you? Fine, ma'am. Oh, very nice, Madhumita. Thank you. Okay, Maung festival. Yes, చెప్పండి. వాయిస్ క్లారిటీ లేదు. Yes. Okay. Nothing, ma'am. ఓకే మా. మాంగ్ ఫెస్టివల్ అనేది సంగ్థమ్స్ ట్రైబ్, ఇవన్నీ మీరు రాసుకోవాలి. మాంగ్ ఫెస్టివల్ అని రాసుకొని అక్కడ మీ రన్నింగ్ నోట్స్ లో సంగ్థమ్స్ ట్రైబ్ అనే వాళ్ళు ఈ యొక్క మాంగ్ ఫెస్టివల్ ని అబ్జర్వ్ చేస్తారు. ఇది కూడా ఎవ్రీ ఇయర్ చేసుకుంటారంటే ఈ యొక్క సంగ్థమ్ ట్రైబ్స్ వాళ్ళు సెప్టెంబర్ 1 to 6 వరకు ఈ యొక్క ఫెస్టివల్ ని తీసుకుంటారు. దిస్ ఇస్ అ ఫెస్టివల్ ఆఫ్ టుగెదర్నెస్, అందరూ కలిసి ఉండడానికి, ఫర్గివ్నెస్ ఆర్
ప్రేయర్ చేస్తారన్నమాట. దేనికి అంటే వాళ్ళు వేసిన పంట అనేది వాళ్ళకి పుష్కలంగా ఉండే విధంగా వాళ్ళు ఈ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటారు, సాంగ్తామ్ ఫెస్టివల్. మరి సాంగ్తామ్ ట్రైబ్ గురించి తెలుసుకుందాం. ఇది మయన్మార్. ఇది ఎక్కడ ట్రైబ్ అంటే మయన్మార్ లో ట్రైబ్. మయన్మార్ లో వాళ్ళ దగ్గర 3 ప్రిన్సిపల్ ట్రైబ్స్ ఉంటాయి. ఎక్కువ ట్రైబ్స్ 3 మేజర్ ట్రైబ్స్ ఉంటాయి అన్నమాట. అంటే చాలా ఇంపార్టెన్స్ ఉంటాయి ఆ ట్రైబ్స్ కి. దాంట్లో వన్ ఆఫ్ ద థింగ్ ఇస్ సాంగ్తామ్. ఓకే, let me answer a question. Let me give you a question to answer. Sangtam tribe recently seen in news belongs to A, Madhya Pradesh, B, Maharashtra, C, Myanmar, D, Nagaland. Who is going to answer? The best student. Yes. Myanmar, ma'am. Yeah, it is Myanmar. Okay. Mong festival is in Myanmar. Indian festival idi. Mong is Indian festival. Is Mong festival an Indian festival? Someone has given us an answer. Yes. Yes, Sunil. Good. C is the option, right? Mong festival Indian di kaadu. This is whose festival is that? Myanmar lo unna festival idi. Okay. Next. ఈ ఫెస్టివల్ పేరు పలకడానికి కష్టంగా ఉంది కదా మనకి. ఓకే, బెహడియంక్లం ఫెస్టివల్. బెహడియంక్లం ఫెస్టివల్ ఎవరు చేస్తారు అంటే ఇట్ ఈస్ అ మేజర్ ఫెస్టివల్ ఆఫ్ మేఘాలయ. మేఘాలయలోని జైంతియా హిల్స్ ఉంటాయి కదా, మేఘాలయలోని జైంతియా హిల్స్ లో జరుపుకునే వన్ ఆఫ్ ద మేజర్ ఫెస్టివల్ అనేది బెహడియంక్లం ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మంచి మంచి రథాలను చేస్తారన్నమాట. రథం ఉంటుంది కదా, ఆ రథాలని చాలా బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసి కలర్ఫుల్ గా డెకరేట్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డెకరేట్ చేసిన రథాలని తీసుకెళ్లి నీళ్ళల్లో ముంచేస్తారంట. అంటే ఒక మడ్డీ పూల్, అంటే స్వచ్ఛమైన నీళ్లు కాదు. ఇప్పుడు మనం వినాయక చవితి అప్పుడు నిమజ్జనం అనుకున్నాం అనుకోండి, స్వచ్ఛమైన నీళ్ళలో చేయాలి అనుకుంటాం కదా, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మడ్డీ పూల్స్, ఆల్రెడీ బురదగా ఉంటాయి కదా, బురద గుంటలు ఉంటాయి కదా, వాటిల్లోకి తీసుకెళ్లి ఆ రథాలని ఇమ్మర్స్ చేస్తారనమాట. ఈ బురద గుంటల్ని వాళ్ళు ఏమంటారంటే వహ్ ఐనర్ అని అంటారు. ఓకే, మేఘాలయలోని జైంతియా హిల్స్ డిస్ట్రిక్ట్ లో పాపులర్ గా ఉంటుంది అనమాట ఈ యొక్క ఫెస్టివల్. బెహడియంక్లం లిటరలీ మీన్స్ డ్రైవింగ్ అవే ద ప్లేగ్. దీని అర్థం ఏంటి అంటే ప్లేగ్ వ్యాధిని దూరం చేసేస్తాము అని అన్నమాట. ఓకే, ఈ యొక్క బెహడియన్ అని ఉంది కదా, ఈ పదం చూసారా, బెహడియన్ అనే పదానికి డ్రైవ్ అవే అనే అర్థం ఉంటుంది. ఓకే, ఈ యొక్క క్లామ్ అనే దానికి ప్లేగ్ అనే అర్థం ఉంటుంది. ఈ ప్లేగ్ ని దరిచేరనివ్వకుండా దూరం చేసేద్దాము అని జరుపుకునే ఫెస్టివలే బెహడియంక్లం ఫెస్టివల్. somewhere the disturbance. ఇది మ్యాన్ కైండ్ ఎప్పుడూ కూడా ఈ డిసీజెస్ ని తగ్గించేసుకోవడానికి చేస్తున్న రిచువల్స్ లో వన్ ఆఫ్ ద రిచువల్ అన్నమాట. ఈ ఫెస్టివల్ లో ఏం చేస్తారంటే ఉమెన్ అందరూ కూడా కలిసి వాళ్ళ యొక్క యాన్సిస్టర్స్ అందరికి, పెద్ద వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏదో భోజనం పెట్టుకున్నట్లు పెట్టుకుంటారనమాట. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బెహడియంక్లం ఫెస్టివల్ which is celebrated in the which area? మేఘాలయ జైంతియా డిస్ట్రిక్ట్. యా, మేఘాలయలో జాయిన్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకే, లెట్ us answer a question based on this. ఇక్కడ ఇస్తాను, మీకు క్వశ్చన్ ఇస్తాను. ఇప్పుడు ఫాస్ట్ గా ఆన్సర్ చేసిన వాళ్ళు ద స్టూడెంట్ ఆఫ్ ద అవర్. ఓకే, ఇదేంటి మేడం స్టూడెంట్ ఆఫ్ ద డే పోయి స్టూడెంట్ ఆఫ్ ద అవర్ వచ్చిందంటారా? ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అని చూడాలి. నో యూ మ్యాచ్ ద ఫాలోయింగ్ చేద్దాం ఇప్పుడు.
మ్యాచ్ ద ఫాలోయింగ్. చెప్పే వాళ్ళు త్వరగా చెప్పాలి లేదా చాట్ లో మీరు ఇచ్చేయాలి. గోత్మార్ ఫెస్టివల్, బెహడియంక్లం ఫెస్టివల్, ఇక్కడ ఫెస్టివల్స్, ఇక్కడ వాటి ఏరియాస్. ఇంకోటి ఏం చెప్పాను, మాంగ్ మాంగ్ ఫెస్టివల్. ఓకే ఓకే, ఏబిసి. What is the answer? Yes. What's the answer? గోత్మార్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది, మాంగ్ మాంగ్ ఎక్కడ జరుగుతుంది, బెహడియంక్లం ఎక్కడెక్కడ జరుగుతుంది? I'll wait. ఈరోజు 1 hour తీసుకుందామా, 2 hours తీసుకుందామా మీకు? 1C 2B, sorry 1C 2A 1C. Okay. Bahadiyankalam, Meghalaya. 3B. Very good. Who is this? Anusha, right? Yes, Anusha. Student of the hour. 1 hour to end చేయమంటారా లేకుంటే shall we go for an other extra hour today? Yes. Shall I end up at 12:30 or 1:30? (1:30 or 12:30? Let me know. మెజారిటీ దేనికి వస్తే ఆ టైం తీసుకుంటాను చెప్పండి. 12:30 Anusha. Why Anusha? Why? Madam, current affairs is boring, ma'am. Huh? Fine. Kullu Nati dance. కుల్లు నటీ డాన్స్. ఇక్కడ ఏంటి అంటే ఇదొక లోకల్ గా ఉన్న ఫోక్ డాన్స్ ఆఫ్ కులు. కులు అనే డిస్ట్రిక్ట్ హిమాచల్ ప్రదేశ్ లో ఉంటుంది. ఈ ఫోక్ డాన్స్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో 2014 లో ఎంటర్ అయింది అండ్ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా వెళ్ళి లార్జెస్ట్ ఫోక్ డాన్స్ ఇన్ ద వరల్డ్ గా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఈ యొక్క కుల్లు నటీ డాన్స్ అనేది రాయడం జరిగింది. ఈ డాన్స్ కుల్లు దసరా, కుల్లు దసరా టైంలో ఈ డాన్స్ అనేది పర్ఫామ్ చేస్తూ ఉంటారు. సెంచరీస్ ఓల్డ్ ఫెస్టివల్. ఇట్ ఈస్ డెడికేటెడ్ టు ద గర్ల్ చైల్డ్. చిన్ని ఆడపిల్లలకి ఈ యొక్క డాన్స్ ని డెడికేట్ చేస్తూ ఉంటారు. ఇది రసలీలా, రసలీలాని డెపిక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. లైక్ కృష్ణుడు మరియు గోపిలు వేస్తున్న రసలీలాని ఇది డిపిక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ చంద్రావళి యొక్క ప్లేస్ ని కూడా ఈ యొక్క కుల్లు నటీ డాన్స్ అనేది డిపెక్ట్ చేస్తూ ఉంటుంది. ట్రెడిషనల్ గా మెన్ చేస్తూ ఉన్నారు ఫస్ట్ నుంచి, దాని తర్వాత ఉమెన్ కూడా ఎంటర్ అవడం స్టార్ట్ అయింది. ఇది మనకి లాస్య. లాస్య ఈస్ ఫెమినైన్ ఆస్పెక్ట్ ఆఫ్ డాన్స్ ఇస్ కాల్డ్ as లాస్య. మస్కులైన్ ఆస్పెక్ట్ ఆఫ్ డాన్స్ ఇస్ కాల్డ్ as తాండవ. ఈ యొక్క లాస్య అనే దాంట్లోకి ఫెమినైన్ డాన్స్ గా ఈ యొక్క కుల్లు నటీ డాన్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. సపరేట్ గ్రూప్స్ ఉన్నా కూడా అంతకుముందు సపరేట్ గ్రూప్స్ గా చేస్తూ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు అంతకుముందు మెన్ సపరేట్ గా చేసేవాళ్ళు, ఉమెన్ సపరేట్ గా చేసేవాళ్ళు గ్రూప్స్ గా. కానీ ఇప్పుడు అందరూ కలిసి చేస్తూ ఉన్నారు. అండ్ డాన్సర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క ట్రెడిషనల్ డ్రెస్సెస్ లో డాన్స్ చేస్తూ ఉంటారనమాట. దానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసి నగర, డోల్, కర్నల్, నర్సింగ, షహనాయ్ ఇలాంటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటితో కూడా ఈ యొక్క కుల్లు నటీ డాన్స్ అనేది ప్లే చేస్తూ ఉంటారనమాట. Okay, answer the question.
yes, this is the question. Kullu Nati dance బదులు which of the following is true అని చెప్పండి. Kullu Nati dance is played without any musical instruments. This dance is based on Bhagavata Purana. What's the answer? C, ma'am. C. Which of the following are true? See, Kullu Nati dance is played without any musical instruments. Kadu. Right? Someone has answered. B. How B? How? See, Kullu Nati dance అనే దానికి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అవసరం అవుతాయి. ఫస్ట్ అంటే ఇది రాంగ్ ఆప్షన్ అవుతుంది. సో మీకు ఇది క్యాన్సిల్ చేస్తారు, ఇది క్యాన్సిల్ చేస్తారు. 1 లేదు కాబట్టి 2 ఓన్లీ నన్న అనే దాని మీదే ఉంటుంది మన ఆన్సర్. ఇదే ఎలిమినేషన్ టెక్నిక్ అంటే కూడా. ఈ డాన్స్ ఇస్ బేస్డ్ ఆన్ భాగవత పురాణ. భాగవత పురాణ మీద ఎక్కడ బేస్ అయ్యి ఉంది? శ్రీకృష్ణుని యొక్క రసలీల మీద ఉంది. తర్వాత చంద్రావళి యొక్క స్టోరీస్ మీద కూడా వాళ్ళ యొక్క ప్లేస్ మీద బేస్ అయ్యి ఉంది. అంతేగాని భాగవత పురాణ ఎక్కడ వచ్చేసింది ఇక్కడ? సో ద ఆన్సర్ ఇస్ 2 కూడా కాదు కాబట్టి ద ఆన్సర్ విల్ బి నన్. ఓకే, ఇప్పుడు ఎలాంటి పాయింట్స్ నోట్ చేసుకోవాలో అర్థమవుతుందా మీకు? ఎస్ Yes, ma'am. Ma'am, ఒకసారి మళ్ళీ చెప్పరా? రాసలీల అండ్ రాసలీల అండ్ ప్లేస్ ఆఫ్ చంద్రావళి. చంద్రావళి అనే ఆమె యొక్క రచనలు ఉంటాయి కదా, నాటకాలు. ఆమె రాసిన నాటకాల మీద బేస్ చేసుకొని ఈ యొక్క కుల్లు నటి డాన్స్ అనేది ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ ఈస్ తంజావూర్ డాల్స్. తంజావూర్ డాల్స్ అనేది ఒక టైప్ ఆఫ్ ఇండియన్ బాబుల్ హెడ్ ఆర్ రాలీ పాలీ టాయ్. ఈ తంజావూర్ డాల్స్ ని టెర్రకోటా అనే మెటీరియల్ తో తయారు చేస్తారు. ఓకే, దీన్ని చెత్తియార్ బొమ్మాయి అని అంటారంట. తంజావూరి తమిళ్ కదా, చెత్తియార్ బొమ్మాయి అని అంటారు. ఇది నవరాత్రి అప్పుడు ఈ యొక్క డాల్స్ ని వాడుతూ ఉంటారనమాట. వీటికి జాగ్రఫికల్ ఇండికేషన్ ని 2008-2009 టైంలో దీనికి జాగ్రఫికల్ ఇండికేషన్ అనేది తంజావూర్ డాల్స్ కి వచ్చింది. ఓకే, టోటల్ వెయిట్ ఆఫ్ ద డాల్ అనేది దాని యొక్క ఇది డాల్ అనుకోండి మొత్తంగా. ఫర్ సపోజ్ యూ థింక్ దిస్ అ డాల్, దీని టోటల్ వెయిట్ అంతా దాని యొక్క బాటమ్ మీద పడే విధంగా ఉంచుతారు. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే బాటమ్ మీద పడుతుంది కాబట్టి ఇది ఇలా 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 జరుగుతూ ఉన్నట్టు ఒక డాన్స్ మూవ్మెంట్ చేస్తున్నట్టు, ఆసిలేషన్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. మోస్ట్లీ ఇవి హ్యాండ్ మేడ్ గానే ఉంటాయి. ఓకే, అండ్ పెయింటింగ్ కూడా దీని మీద చేస్తూ ఉంటారు అనమాట. దిస్ ఇస్ అబౌట్ తంజావూర్ డాల్స్. తంజావూర్ డాల్స్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ద మెటీరియల్ ఆఫ్ టెర్రకోటా. టెర్రకోటా మెటీరియల్ తో చేస్తారు. సారీ, సమ్వన్ ప్లీజ్ మ్యూట్ ఇట్. టెర్రకోటా మెటీరియల్ తో ఈ యొక్క డాల్స్ చేస్తారు. దీనికి జిఐ ట్యాగ్ అనేది వచ్చేసింది. అనేవి రెండు కూడా చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, మందానా ఆర్ట్. మందానా ఆర్ట్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మందానా ఆర్ట్ అనేది ఒక పెయింటింగ్ అన్నమాట. దీన్ని వేసే వాళ్ళు సహరియాస్ అనే వాళ్ళు ఈ యొక్క పెయింటింగ్ ని వేస్తూ ఉంటారు. ఈ మందానా అనేది మనకి నేల మీద వేస్తారు, వాల్స్ మీద వేస్తారు, లేదా ఇంట్లో ఉన్న డోర్స్ మీద వేస్తూ ఉంటారు. ఇది ఒక ఆర్ట్ లాగా, పెయింటింగ్ లాగా వేసుకుంటూ ఉంటారనమాట ఇంట్లలో కూడా. ఎప్పుడైనా మ్యారేజ్, హోలీ, దివాళీ, గోవర్ధన పూజ ఇలాంటి అన్ని విషయాల్లో కూడా ఇంపార్టెంట్ గా ఉన్న విషయాలన్నింటిలో కూడా ఈ యొక్క ఆర్ట్ ని ఇళ్లలో వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు సహరియా గ్రూప్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు దీనికి వేస్తుంటారు. దీంట్లో జామెట్రిక్ డిజైన్స్ ఉంటాయి, ఫ్లోరల్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఓకే, అండ్ హ్యూమన్ ఫిగర్స్ ఉంటాయి, ప్లాంట్స్, లేదా మనకి ఎలా చెప్పాలంటే న్యాచురల్ సీన్స్ కానీ, బర్డ్స్, పీకాక్స్, ఇలా నేచర్ నుంచి ఎక్కువగా ఈ యొక్క మందానా ఆర్ట్ అనేది చేస్తూ ఉంటారు. దీంట్లో సహరియాస్ వాళ్ళు ఒక డాన్స్ చేస్తారు అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ఎ స్వాంగ్ డాన్స్. ఈ యొక్క డాన్స్ కి సంబంధించిన
పెయింటింగ్ కూడా మనకి ఈ యొక్క మందాన ఆర్ట్ లో కనిపిస్తూ ఉంటుంది. మరి సహరియా కమ్యూనిటీ అంటే ఎవరు? హూ ఆర్ ది సహరియాస్ అంటే వీళ్ళని సెహరియా అని కూడా అంటూ ఉంటారు. వీళ్ళు రాజస్థాన్ కి సంబంధించిన పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అన్నమాట. ఈ సహరియా అనే వర్డ్ అరబిక్ వర్డ్ నుంచి రావడం జరిగింది. వైల్డ్ అన్నమాట. సహారా అంటే వైల్డ్ ఏరియాస్ లో ఉంటారు, ఫారెస్ట్ లో ఉంటారు సహరియాస్. కాబట్టి వీళ్ళని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ గా మనం గుర్తించడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు మెయిన్ గా మధ్యప్రదేశ్ లో కూడా మాక్సిమం వీళ్ళు రాజస్థాన్ లో ఉంటారు. ఇదే కాకుండా రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ కొంత పార్ట్లో కూడా వీళ్ళు ఉండడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఈ సహరియాస్ అనే వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ ని హదౌతి అని అంటామన్నమాట. ఓకే, హదౌతి అనే భాషని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దిస్ ఈస్ మందానా ఆర్ట్. మందానా ఆర్ట్ గురించి మీరు ఏమేమి రాసుకోవాలంటే దిస్ ఈస్ పర్ఫార్మ్డ్ బై సహరియాస్. These are one of the particularly vulnerable tribal groups of Rajasthan and also Madhya Pradesh. This is a painting done on floors, walls on different occasions. Okay, this painting includes geometric patterns. Okay, geometric patterns తీసుకుంటాయి, flora, fauna and human figures also. ఓకే, ఇవి మెయిన్ పాయింట్స్ అయిపోతాయి అన్నమాట. ఈ సహరియాస్ మాట్లాడేది హదౌతి లాంగ్వేజ్ అని చెప్తే సరిపోతుంది. క్లియర్? ఈ పాయింట్స్ అన్ని మీ యొక్క రన్నింగ్ నోట్స్ లో ఉండడం జరగాలి. ఎస్, నౌ వి విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. నదియా పప్పెట్రీ. నదియా పప్పెట్రీ అంటే ఏంటి అనేది చూద్దాం. ఇది ఎక్కడి నుంచి ఉంది ఈ యొక్క పప్పెట్రీ అంటే వెస్ట్ బెంగాల్లో ఉంటున్న పుటుల్ నౌచ్ అంటే ఒక రాడ్ పప్పెట్ అంటారు అనమాట. అంటే రాడ్స్ మీద పట్టుకొని పప్పెట్రీని ప్లే చేస్తూ ఉంటారు, పుటుల్ నాచ్ అంటారు. ఇది వుడ్ నుంచి కార్వ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, వెస్ట్ బెంగాల్లోని నదియా అనే డిస్ట్రిక్ట్ నుంచి ఈ యొక్క పప్పెట్రీ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇవి హ్యూమన్ సైజ్ అంత ఉంటాయంట పప్పెట్స్. ఓకే, లైక్ జపాన్ లో కూడా పప్పెట్రీ ఉంటుంది. జపాన్ లో బున్రాకు పప్పెట్రీ అని ఉంటుంది అనమాట. బున్రాకు పప్పెట్రీ. మరి ఇక్కడ కూడా పప్పెట్రీ హ్యూమన్ సైజ్, మన మనిషి అంత సైజ్ ఉంటాయి అనమాట. వెనక రాడ్స్ పట్టుకొని వాటిని కదిలిస్తూ ఉంటారు అనమాట. సో అలాంటిదాన్ని వెస్ట్ బెంగాల్లో నదియా డిస్ట్రిక్ట్ లో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. లైక్ ఇప్పుడు కానీ జపాన్ లో ఇక పప్పెట్రీ అనేది వాళ్ళకి కనిపించట్లేదు, బట్ ఇట్ ఈస్ ప్రిజర్వ్డ్ ఇన్ ద వెస్ట్ బెంగాల్ నదియా డిస్ట్రిక్ట్ అనమాట. ఓకే, this is about Nadia puppetry. Okay, Nadia puppetry is seen in which among the following states? ఏ స్టేట్ లో మనకి నదియా పప్పెట్రీని చూస్తాము? ఏ స్టేట్ లో చూస్తాము? వెస్ట్ బెంగాల్. రైట్, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వి హ్యావ్ రాయ్ బెన్షే డాన్స్ అంటే ఏంటి? రాయ్ బెన్షే డాన్స్ అనేది ఒక ఫోక్ మార్షియల్ డాన్స్ అన్నమాట. ఫోక్ మార్షియల్ డాన్స్ ఈజ్ రాయ్ బెన్షే. ఫోక్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది సౌత్ బెంగాల్ నుంచి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది జనరల్ గా మేల్స్ మాత్రమే దీన్ని పర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా వెస్ట్ బెంగాల్లో పాపులర్ గా ఉంటుంది. ప్రెసెంట్లీ ఇది వెస్ట్ బెంగాల్లో కొన్ని డిస్ట్రిక్ట్స్ లో మాత్రమే దీన్ని చేస్తూ ఉంటారు. ట్రెడిషనల్ గా ఈ డాన్స్ అనేది బాడీ యొక్క మూమెంట్స్ ని, వాటితో పాటు రాయ్ బెంచ్ అంటే బ్యాంబూ స్టిక్ అన్నమాట. బాడీ యొక్క మూమెంట్స్ ని బ్యాంబూ స్టిక్స్ కి ఆధారంగా పట్టుకొని వాళ్ళు ఈ డాన్స్ చేస్తూ ఉంటారు. ఇదే కాకుండా ఈ యొక్క డాన్స్ లో వాళ్ళకి డోల్స్ అంటే డ్రమ్స్ అన్నమాట. ఓకే, కన్షీస్ అనే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, సింబల్స్ అంటూ ఉంటారు వీటిని. ఈ యొక్క మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ చేత ఆ డాన్స్ అనేది చేయబడుతూ ఉంటుంది. ట్రెడిషనల్ గా ఇది ఒక కమ్యూనిటీ చేస్తూ ఉంటుంది. బగడీ కమ్యూనిటీ అనేది ఒక ట్రెడిషనల్ గా చేస్తూ ఉంటుంది. వీళ్ళు ఎవరు అంటే ఒకప్పుడు మిడీవల్ బెంగాల్లో ల్యాండ్ లార్డ్స్ అందరికీ కూడా బాడీ గార్డ్స్ గా పనిచేస్తూ ఉంటారు బగడీ అనేవాళ్ళు. వాళ్ళు పెర్ఫామ్ చేసే డాన్స్ గా ఇది ఉండడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో మెయిన్ పాయింట్స్ ఏం రాసుకోవాలమ్మా మీరు?
ఇది ఒక ఫోక్ మార్షియల్ డాన్స్ అని రాసుకోవాలి. రాయ్ బెంచి అంటే బ్యాంబూ స్టిక్స్ తో చేస్తారు. వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది. డ్రమ్స్, సింబల్స్ అని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తో చేస్తూ ఉంటారు. దిస్ ఈస్ మోస్ట్లీ పెర్ఫార్మ్డ్ బై బగడి కమ్యూనిటీ అని మీరు ఈ యొక్క రన్నింగ్ నోట్స్ లో రాసుకోవడం జరగాలి. ఓకే, ఆన్సర్ ద క్వశ్చన్. ఫస్ట్ స్టేట్మెంట్, Nadia puppetry is a tiny puppetry. Number 2. Okay. Tanjavur dolls are given geographical indication status. Number 3. Rai Benche dance is from Shahriya community. Which of the following are true? ఏవేవి ట్రూ స్టేట్మెంట్స్ దీంట్లో చెప్పండి. ఫస్ట్ సెకండ్ ది ట్రూ మ్యామ్. యా. ఫస్ట్ ది ఫాల్స్ మ్యామ్. ఎందుకంటే టైనీ పప్పెట్రీ కాదు, హ్యూమన్ సైజ్ పప్పెట్రీ కాబట్టి. థర్డ్ ఎందుకు ఫాల్స్ అవుతుంది? షహరియా కమ్యూనిటీ ఎక్కడ చదివాం మనము? మందానా ఆర్ట్ లో మనం షహరియా కమ్యూనిటీ చెప్పాము. అదే రాయ్ బెంచే డాన్స్ వచ్చేటప్పటికి వి హ్యావ్ బగడియా కమ్యూనిటీ. ఓకే, క్లియర్? ఎస్. నెక్స్ట్ వి హ్యావ్ చౌ డాన్స్. వాట్ ఈస్ దిస్ చౌ డాన్స్ అనేది మనం చూద్దాం. చౌ డాన్స్ అనేది ఈస్ట్ ఇండియాలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. లైక్ ఒడిస్సా, బీహార్, బెంగాల్ ఏరియాలో మనకి చౌ డాన్స్ అనేది చాలా పాపులర్ గా ట్రెడిషన్. అది ఇది మహాభారత కానీ రామాయణ కానీ వీటిల్లోంచి తీసుకున్న వాటి మీద చౌ డాన్స్ అనేది పర్ఫామ్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ కూడా డిస్టింక్ట్ స్టైల్స్ ఉంటాయి. ఏంటి అంటే ఈ చౌ డాన్స్ లో కొన్ని డాన్సుల్లో మాస్కులు వాడుతారనమాట. ఏంటంటే సెరైకెల్లా, పురూలియా, ఈ రెండు కమ్యూనిటీస్ లో మాస్క్ వేసుకుని ఇక చౌ డాన్స్ ని పర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఇదే కాకుండా మయూర్భంజ్ ఏరియాలో నో మాస్క్ లేకుండా ఈ యొక్క చౌ డాన్స్ ని ఒడిస్సా ప్రాంతాల్లో చేస్తూ ఉంటారనమాట. ఓకే, అండ్ ఒరిజిన్ అనేది ఎక్కువగా మనం ఇండిజినస్ డాన్స్ మరియు మార్షియల్ ఆర్ట్స్ లో దీని ఆరిజిన్ ని మనం తీసుకోవచ్చు. అదే కాకుండా చౌ అనేది మేల్ డాన్సర్స్ ఈ చౌ అనేది మేల్ డాన్సర్స్ ని వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ నుంచి మేల్ డాన్సర్స్ కి నేర్పించి వాళ్ళని డాన్సర్స్ గా తయారు చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ కూడా మ్యూజిక్ ని ప్లే చేస్తూ ఉంటారు. ఓకే, మ్యూజిక్ అనేది సెహనాయి బట్టి లేదా మొహరి అనే ఒక డ్రమ్స్ ని బట్టి వీళ్ళకి కూడా మ్యూజిక్ అనేది అందిస్తూ ఉంటారు. వీళ్ళు పెర్ఫామ్ చేస్తున్నప్పుడు కత్తుల్ని కూడా పట్టుకొని పెర్ఫామ్ చేస్తూ ఉంటారు ఈ చౌ డాన్స్ లో. లైక్ స్వార్డ్స్ ని పట్టుకుంటారు, షీల్డ్స్ ని పట్టుకొని. ఒకప్పటి మన దగ్గర ఉన్న మార్షియల్ ఆర్ట్ ఫామ్స్ అన్ని కూడా మన యొక్క డాన్సెస్ ఫామ్ లో మనకి కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఓకే ఓకే, చౌ డాన్స్ లో మనకి ఇంపార్టెంట్ గా ఉన్నవి ఏంటి? ఒడిస్సా, బీహార్, బెంగాల్, ఈస్ట్ ఇండియా దగ్గర ఉంటూ ఉంటాయి. అండ్ దీన్ని వచ్చేసి మహాభారత, రామాయణాల నుంచి మనం ఈ చౌ డాన్స్ ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కొన్ని డాన్స్ ఫామ్స్ లో మాస్క్ ని యూజ్ చేస్తాం, కొన్ని దగ్గర మాస్క్ ని యూజ్ చేయం, ఎక్కువగా మేల్ చేస్తారు. దీనికంటూ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయి. స్వార్డ్స్, షీల్డ్స్ ని పట్టుకొని కూడా ఈ యొక్క చౌ డాన్స్ అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు. క్లియర్? Okay, we'll go to the next topic. Gatka. What is Gatka? Gatka అనేది
వెపన్ అన్నమాట. ఇదొక వెపన్. ఓకే, వెపన్ బేస్డ్ ఇండియన్ మార్షియల్ ఆర్ట్ బేసికలీ క్రియేటెడ్ బై ద సిక్స్ ఆఫ్ పంజాబ్. పంజాబ్ అనేది సారీ, పంజాబ్ అనే దగ్గర సిక్స్ ఆఫ్ పంజాబ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాలి అనే దాంట్లో దే స్టార్టెడ్ టు పర్ఫార్మ్ ఏ మార్షియల్ ఆర్ట్ అన్నమాట. పంజాబ్ లో సిక్స్ అందరూ కూడా కలిసి పంజాబ్ లో ఉన్న సిక్కులు అందరూ కూడా వచ్చి ఒక మార్షియల్ ఆర్ట్ ని డెవలప్ చేసుకున్నారంట. వెపన్ బేస్డ్ అని వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఒక మార్షియల్ ఆర్ట్ ఫామ్ ని చేసుకున్నారు. ఇది పంజాబ్ లో డిఫరెంట్ సెలబ్రేషన్స్ అప్పుడు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఎలాంటి వెపన్స్ వాడతారు అంటే ఇక్కడ స్టిక్స్ వాడతారు, తల్వార్ వాడతారు, ఓకే, కిర్పన్ వాడతారు, కథార్ వాడతారు. సో ఇలాంటి వెపన్స్, చిన్న వెపన్స్ అన్ని కూడా వీళ్ళు అక్కడ వాడుతూ వాళ్ళ యొక్క మార్షియల్ ఆర్ట్ ఫామ్ గురించి చెప్తూ ఉంటారు. ఈ స్పోర్ట్ అనేది ఇద్దరు అపోనెంట్స్ ఇద్దరు ఉంటారనమాట. అపోనెంట్స్ లాగా ఇద్దరు ఉండేసి ఒకరి మీద ఒకరు ఆడుతూ ఉంటారనమాట. ఓకే, ఎస్, ఈ పాయింట్స్ ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళు ఎక్కువగా విన్ అయినట్లు అనమాట. ఓకే, ఒకరితో ఒకరు కర్ర బట్టి ఢీకొన్నారనుకోండి, ఇద్దరు గట్కాన్ని పట్టుకొని ఇట్లా అన్నారనుకోండి, ఎవరు వాళ్ళ మీద ఎక్కువగా ప్రయోగిస్తే వాళ్ళకి పాయింట్స్ రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, గట్కా అనేది ఏ ప్లేస్ లో చూస్తాం? పంజాబ్ ప్లేసెస్ లో మనం చూస్తూ ఉంటాము. అక్కడ వాళ్ళు ఒక మార్షియల్ ఆర్ట్ ఫామ్ గా చేస్తారు. దీన్ని చాలా ఒక వెపన్స్ తో కూడా దీన్ని ఏర్పరచడం జరుగుతూ ఉంది. ఓకే, ఎస్. నౌ వి విల్ గో ఫర్ తంజావూర్ పెయింటింగ్. ఇది సౌత్ ఇండియన్ పెయింటింగ్స్ లో ఒక క్లాసికల్ స్టైల్ అన్నమాట. తమిళనాడులోని తంజావూర్ ప్రాంతంలో ఇది డెవలప్ అయింది. ఈ ఆరిజిన్ అనేది మరాఠాస్ యొక్క టైం నుంచి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, కొన్నిసార్లు ఏం చెప్తారంటే విజయనగర ఎంపైర్ ఆ టైంలో వాళ్ళకి నాయకా పెయింటింగ్స్ ఉండేవి. ఈ నాయకా పెయింటింగ్స్ అనేవి తంజావూర్ ఏరియా మీద ప్రభావం చూపించాయేమో అని కూడా అంటూ ఉంటారు. అండ్ తంజావూర్ పెయింటింగ్స్ లో డెక్కనీ స్టైల్ ఉంటుంది, యూరోపియన్ స్టైల్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ తంజావూర్ ట్రెడిషన్ మాక్సిమం ఎప్పుడు డెవలప్ అయింది అంటే 1676 నుంచి 1855 AD వరకు ఈ యొక్క తంజావూర్ పెయింటింగ్స్ డెవలప్మెంట్ స్టేజ్ అని చెప్పొచ్చు. ఇవి ఎస్పెషల్లీ రిలీజియస్ గా ఉంటాయి. అండ్ ఒకటేమో ఎపిక్స్, పురాణాల నుంచి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకొకటేమో ఇమేజెస్ ఆఫ్ డైటీస్, మనం పూజించుకునే వాళ్ళ యొక్క ఇమేజెస్ ని కూడా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. శ్రీరంగం కానీ, తిరుమల కానీ, అక్కడంతా కూడా మనం తంజావూర్ పెయింటింగ్స్ మనం చూస్తూ ఉంటాం. కింగ్స్ లేదా ఆర్టిస్టులు, ప్రీస్ట్, వీళ్ళందరూ కూడా ఈ పెయింటింగ్స్ లో వాళ్ళను కూడా యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఇంత చాలా చక్కగా ఉంది తంజావూర్ పెయింటింగ్ అని ఎప్పుడని మనకు అనిపిస్తుంది అంటే గోల్డ్ లీఫ్ తో, ఒక గోల్డ్ డెకరేషన్ తో, చుట్టూ ఒక గోల్డ్ కలర్ డెకరేషన్ తో వాళ్ళు వేస్తూ ఉంటారనమాట. దట్ ఈస్ ద వెరీ మచ్ స్పెషాలిటీ ఆఫ్ ద తంజావూర్ పెయింటింగ్స్. ఓకే, తంజావూర్ పెయింటింగ్స్ కి జాగ్రఫికల్ ఇండికేషన్ లేదు. దేనికి జాగ్రఫికల్ ఇండికేషన్ ఉందమ్మా? మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన వాటిల్లో దేనికి జాగ్రఫికల్ ఇండికేషన్ ఇచ్చారు అని చెప్పాము? తంజావూర్ డాల్స్. ఎస్, తంజావూర్ డాల్స్ కి జాగ్రఫికల్ ఇండికేషన్ ఉంది, కానీ తంజావూర్ పెయింటింగ్స్ కి ఇంకా జాగ్రఫికల్ ఇండికేషన్ లేదు. ఎందుకు లేదంటారంటే ఇది మరాఠా టైంలో వచ్చింది. మీరు విజయనగర ఎంపైర్ లో నాయకా పీరియడ్ లో ఒక ఆఫ్ షూట్ గా, అంటే దాని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండి వచ్చింది. అండ్ దీంట్లో డెక్కనీ స్టైల్ ఉంది, యూరోపియన్ స్టైల్ ఉంది, అన్ని మిక్స్డ్ గా కనిపిస్తుంది. దీనికంటూ ఒక అథెంటిసిటీ అనేది తంజావూర్ పెయింటింగ్స్ కి లేదు. కాబట్టి దీనికి జాగ్రఫికల్ ఇండికేషన్ రావడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అరన్ములా బోట్ రేస్. అరన్ములా బోట్ రేస్ అనేది ఓల్డెస్ట్ రివర్ బోట్ రేస్ అన్నమాట. కేరళలో చేస్తూ ఉంటారు. ఇది ఓనం సెలబ్రేషన్స్. రీసెంట్ గా కేరళలో ఓనం అయిపోయింది కదా, అప్పుడు అరన్ములా అనే ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. అక్కడ ఒక హిందూ టెంపుల్ ఉంటుంది. కృష్ణార్జునులకి కట్టిన టెంపుల్ ఉంటుంది అరన్ములా అనే ప్లేస్ లో, కేరళలో. అక్కడ ఈ యొక్క బోట్ రేస్ ని మనకి ఓనం టైంలో చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ బోట్స్ ని స్నేక్ బోట్స్ అని అంటూ ఉంటారు. పెయిర్స్ గా ఇవి మంచి సాంగ్స్ తో పాడుకుంటూ ఎగ్జైటింగ్ క్రౌడ్ తో వెళ్తూ ఉంటారనమాట. చాలా మంది ఆ రివర్, ఏ రివర్ అంటే రివర్ పంపా మీద ఈ యొక్క బోట్ రేస్ చేస్తూ ఉంటారు. చాలా మంది ఈ బోట్ రేస్ చూడడానికి చాలా మంది వస్తూ ఉంటారనమాట.
ఓకే, లాస్ట్ 2 days ఓణం ఫెస్టివల్ జరుగుతుంది అన్నారనుకోండి. ఓణం ఫెస్టివల్ లాస్ట్ 2 రోజుల్లో ఈ యొక్క అరణ్ముల బోట్ రేస్ అనేది మనకి కేరళలో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, అరణ్ముల బోట్ రేస్ అంటే మీరు ఏమనుకోవాలి? ఎస్ చెప్పాలి ఎవరైనా. వాట్ ఈస్ అరణ్ముల బోట్ రేస్ మా? వాట్ ఈస్ అరణ్ముల బోట్ రేస్? దీనిలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి? ఓణం ఫెస్టివల్ లో లాస్ట్ 2 days. ఎస్, ఓణం మనం అరణ్ముల బోట్ రేస్ లో ఏం చెప్పొచ్చు? రివర్ పంపా మీద చేస్తూ ఉంటారు, ఓణం టైంలో చేస్తూ ఉంటారు, కేరళలో చాలా ఇంపార్టెంట్ గా చేస్తూ ఉంటారు అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే రైట్. సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిందంతా కూడా ఏ టాపిక్ కింద మనం మాట్లాడొచ్చు దాన్ని? ఎస్, ఇప్పటిదాకా మనం మాట్లాడిన టాపిక్ అంతా ఏ సబ్జెక్ట్ కింద రాసుకోవచ్చు? హిస్టరీ. యా, హిస్టరీలో రాసుకోవచ్చు, లైక్ ఆర్ట్ అండ్ కల్చర్ లో ఎక్స్క్లూజివ్ గా మనం రాసుకోవచ్చు. అంతేనా? ఆర్ట్ అండ్ కల్చర్ లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అన్నిటినీ కూడా మనం ఇందాక చదవడం జరిగింది. మరి ఇప్పుడు ఎస్ఎన్టీకి వెళ్ళిపోదాం. జీనోమిక్ సీక్వెన్సింగ్. జీనోమిక్ సీక్వెన్సింగ్ అంటే ఏంటి అనేవంతా కూడా చూద్దాం. COVID-19. ఎస్, మీరు స్లైడ్ ఏమన్నా డిస్ప్లే చేస్తున్నారా మ్యామ్? అవును, జీనోమిక్ సీక్వెన్సింగ్ అని వస్తుంది కదమ్మా. అంటే నాకు ఇందాక నుంచి స్లైడ్ ఏం డిస్ప్లే అవ్వట్లేదు మ్యామ్, ఓన్లీ పర్సనల్ పీసీ ఒకటే డిస్ప్లే అవుతుంది మ్యామ్ ఇక్కడ, అందుకని అడుగుతున్నాను. అవునా, స్లైడ్స్ ఇస్తూ ఉన్నాం, మిగతా వాళ్ళకి కనిపిస్తున్నాయా స్లైడ్స్? ద అదర్ పీపుల్? yes, the other people can see the slides. రెస్పాండ్ అవ్వట్లేదు మ్యామ్. I'm asking you to unmute, please unmute and tell me మీకు కనిపిస్తాయండి స్లైడ్స్? ఐ థింక్ లేట్ గా జాయిన్ అవ్వడం వల్ల ఏమన్నా అట్లా వస్తుందా ఏమన్నా అంబిక? I'm asking you to unmute both of you, Kedarnath and Sunil, please. అంటే ఇది గ్రూప్ లో పెట్టలేదు మ్యామ్. మీకు స్లైడ్స్ కనిపిస్తుందా అండి? Yes, ma'am. You are able to see the slide, no? Yeah. కనిపిస్తుందంటమ్మా మధుమిత. ఓకే మ్యామ్, ఐ విల్ రీజాయిన్. You leave the session and again rejoin it, okay? ఓకే మ్యామ్. ఓకే మా. ఓకే, మరి ఇప్పుడు మనకి COVID-19 యొక్క పాండమిక్ లో వేరియంట్స్ అనేవి ఎక్కువ అయిపోతూ ఉన్నాయి, ట్రాన్స్మిబిలిటీ అనేది ఎక్కువ అవుతుంది, ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది చాలా తక్కువ అయిపోతుంది. కాబట్టి అసలు ఈ COVID-19 దాంట్లో జీనోమిక్ సీక్వెన్సింగ్ గురించి మనం చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంది, రైట్? అండ్ దీన్ని ఏమిస్తుంది ఈ యొక్క జీనోమిక్ సీక్వెన్సింగ్ అంటే? ఒక అప్రోచ్ని ఇస్తుంది, లేదా మనం ఎలా దీన్ని కంట్రోల్ చేయాలి అని కూడా ఇస్తూ ఉంటుంది. ఇండియాలో జీనోమిక్ సీక్వెన్సింగ్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, అండ్ కాబట్టి ఇది మరీ ఎంత ఇంపార్టెంట్ అయితే కాదు, జస్ట్ సింపుల్గా మీతో డిస్కస్ చేస్తాము. అండ్ ఇది ఏం చేస్తుంది అంటే జీనోమిక్ సీక్వెన్సింగ్ స్టేట్స్ అన్నిటి మధ్యలో కూడా చేసుకోవాలి. జీనోమిక్ సీక్వెన్సింగ్ అంటే ఏం లేదమ్మా, ఆ జీనోమ్ ఏదైతే మనకి ఇబ్బంది కలిగించే వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ ఉంటుందో వాటి అన్నిటి యొక్క జీనోమిక్ సీక్వెన్సింగ్ తీసుకుంటాం. అంటే దాని జీన్స్ ని మనం స్టడీ చేస్తాం అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ as జీనోమిక్ సీక్వెన్సింగ్. స్టడీ చేసి అది మన హ్యూమన్ కి ఎక్కడ ఇమ్యూనైజేషన్ లో దెబ్బతీస్తూ ఉంది అని మనం తెలుసుకుంటాం అన్నమాట. అలా తెలుసుకున్నదే వన్ ఆఫ్ ద థింగ్ ఇస్ డెల్టా వేరియంట్. B.1.617 అనే డెల్టా వేరియంట్ మనం తెలుసుకుందాము. సో దానివల్ల ఈ డిసీజ్ ని కూడా మనం ఎక్కువగా చదువుకోవడం జరిగిందనమాట. ఓకే, యూకేలో ఎక్కువగా అది ఆల్ఫా వేరియంట్ ఎక్కువగా ఉన్నది యూకేలో. ఓకే, అండ్ ఫస్ట్ ఆల్ఫా వేరియంట్ ఎక్కువగా ఉంది యూకేలో, దట్ ఈస్ B.1.1.7 ఈజ్ ఆల్ఫా వేరియంట్, B.1.617 ఈజ్ డెల్టా వేరియంట్ అనమాట. పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ ఏం చెప్పిందంటే ఫస్ట్ లో మాకు ఆల్ఫా వేరియంట్ బాగుంది, దాని తర్వాత మాకు డెల్టా వేరియంట్ ఎక్కువ వచ్చేసింది అని కూడా చెప్పడం జరిగింది.
Okay, genomic sequencing is not a very much bigger concept, but it will help you mostly in the analysis of a disease or something like that. Okay. Yeah. Rice bran oil. Okay, rice bran oil గురించి తెలుసుకుందాం. The Department of Food and Public Distribution launched NAFED fortified rice bran oil. Fortified rice bran oil ni oh shit, let me go. యా, ఈ యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ అంటే మనకి మన రైస్ ఉంటుంది కదా, రైస్ హస్క్ అంటాం చూసారా, ఆ అవుటర్ లేయర్ ఆఫ్ ద రైస్ ని మనము దాంట్లో నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. ఇది స్మోక్ పాయింట్ చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే చాలా ఎక్కువ అయితే తప్ప దీంట్లోంచి స్మోక్ అనేది రాదు. ఓకే, చాలా ఎక్కువ హీటింగ్ చేస్తే తప్ప దీంట్లోంచి స్మోక్ అనేది మనకి ఎక్కువ రాదు. దట్ ఈస్ 232 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆర్ ఎల్స్ 450 డిగ్రీ ఫారెన్హీట్ దగ్గర హీట్ చేస్తే గానీ స్మోక్ అనేది ఎక్కువ కాదు. కాబట్టి హై టెంపరేచర్ కుకింగ్ మెథడ్స్ లో ఇది చాలా సూటబుల్ గా ఉంటుంది. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే గవర్నమెంట్ తరపు నుంచి నాఫెడ్ ఫోర్టిఫైడ్ రైస్ బ్రాన్ ఆయిల్ బయటకు వస్తుంది. ఓకే, ఇది సేమ్ మనకి పీనట్ బటర్స్ తింటారా మీరు? పీనట్ బటర్ లో ఎలాగైతే మనకి మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ 38%, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ 37%, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎలా అయితే తక్కువ ఉంటాయో అలాంటిది ఒక రైస్ బ్రాన్ ఆయిల్ లో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి రైస్ బ్రాన్ ఆయిల్ కన్జంప్షన్ అనేది మోడరేట్ కన్జంప్షన్ అనేది సేఫ్ గా ఉంటుంది. ఎక్సెసివ్ కన్జంప్షన్ వస్తే బాగలేకుండానే వస్తాయి ఆబ్వియస్లీ. ఓకే, మరి ఒక నాఫెడ్ ఫోర్టిఫైడ్ రైస్ బ్రాన్ ఆయిల్ అంటే ఏంటి అంటే, నాఫెడ్ రైస్ బ్రాన్ ఆయిల్ అనేది న్యూట్రియంట్స్ మరియు విటమిన్స్ లో చాలా ఎక్కువ దీనికి కలిగి ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది అంటే, ఈ యొక్క ఫోర్టిఫికేషన్ చేసిన ఆయిల్స్ ఏవైనా ఉన్నాయి అంటే దాంట్లో నుంచి మనకి 25 to 30% ఆఫ్ విటమిన్ ఏ డి ఎక్స్ట్రాగా అందుతాయంట మనకి. ఓకే, అండ్ బెనిఫిట్స్ ఏముంటాయి అంటే మనము ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకోకుండా దీన్నే మనం ఎక్కువగా వాడుకోవడం జరిగిపోతూ ఉంటుంది. రైస్ బ్రాన్ ఆయిల్ అనేది చాలా తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది, ట్రాన్స్ ఫ్యాట్స్ తక్కువగా ఉంటాయి, అండ్ హై విటమిన్ ఈ కూడా ఎక్కువగా ఈ యొక్క రైస్ బ్రాన్ ఆయిల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో దీన్ని ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి దీంట్లో అంటే, నాఫెడ్ ద్వారానే ఈ ఆయిల్ అనేది వచ్చేసింది అని మనం తీసుకోవాలి. అండ్ దీంట్లో సేమ్ పీనట్ బటర్ కి ఎలాగైతే తక్కువ అమౌంట్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉండి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయో అలాంటిది యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ లో కూడా మనకి కనిపిస్తూ ఉంది. అండ్ దీని పరంగా మనం ఇంపోర్ట్స్ ని కూడా మనం తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ వి విల్ గో ఫర్ ద నిఫా వైరస్. రీసెంట్ గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అనేది ఏం చెప్తుందంటే, నిఫా వైరస్ బాగా న్యూస్ లో ఉంది, గమనించారా? ఈ మధ్య ఎక్కడ చూసారు నిఫా వైరస్ ఎక్కువ రావడం? ఏ ప్లేస్ లో చూసారు? కేరళలో ఎక్కువగా కనిపించే కదా నిఫా వైరస్ అవుట్ బ్రేక్ అని మళ్ళీ కొత్తగా వస్తుంది. ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అనేది తన యొక్క రీసెంట్ సర్వేలో ఏం చెప్పిందంటే, నిఫా వైరస్ కి కూడా మనకి కొన్ని యాంటీబాడీస్ తయారై ఉన్నాయి అని చెప్పింది. ఓకే, అంటే బ్యాట్ స్పీసీస్ లో బ్యాట్స్ ద్వారా నిఫా వైరస్ వస్తుంది అని మనం అనుకున్నాం కదా, బ్యాట్ మధ్యలో క్యారియర్ గా ఉంటుంది అన్నాం కదా. ఈ బ్యాట్ స్పీసీస్ లో కూడా మహాబలేశ్వర్ అనే ఒక హిల్ స్టేషన్ లో మహారాష్ట్రలో మహాబలేశ్వర్ లో ఈ బ్యాట్స్ ని టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే దాంట్లో కొన్ని యాంటీబాడీస్ కనిపించాయంట నిఫా వైరస్ కి కూడా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, బ్యాటే మనకి నిఫా వైరస్ ఒక రిజర్వాయర్ లాగా పనిచేస్తూ ఉంది అని డిక్లేర్ చేస్తారన్నమాట. బ్యాట్ కి ఉండే ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ని సస్టైన్ చేయగలుగుతుంది. ఓకే,
బ్యాట్ వల్లనే మనకి నిఫా వైరస్ వస్తుంది అని ఇప్పటిదాకా మనకి అజంప్షన్స్ ప్రిజంప్షన్స్ ఉన్నాయి. బట్ ఎస్, ఇట్ ఈస్ ఫర్ దిస్ ఓన్లీ అని మాత్రం ఇక్కడనే చెప్పడం జరిగింది. ఇది ఆబ్వియస్లీ యానిమల్స్ నుంచి మనుషులకి వస్తుంది కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ జూనాటిక్ డిసీజ్. ఓకే, ఈ ఆర్గానిజం ఏదైతే నిఫా వైరస్ ని కలిగిస్తుందో అది హెనిపా వైరస్ జీనస్ కి సంబంధించిన ఒక ఆర్ఎన్ఏ వైరస్ అన్నమాట. డిఎన్ఏ వైరస్ కాదు, దిస్ ఈజ్ అన్ ఆర్ఎన్ఏ వైరస్. ఓకే, ఇది హ్యూమన్స్ ని మరియు హార్సెస్ ని కూడా ఎక్కువగా ఇది ఎఫెక్ట్ చేస్తూ ఉంది. ఇది ఫస్ట్ డొమెస్టిక్ పిగ్స్ లో మనకి కనిపించింది అనమాట. దాని తర్వాత క్యాట్స్ లో కనిపించింది, డాగ్స్ లో కనిపించింది, బాగానే కనిపించింది. ఫస్ట్ ఇది మలేషియా, సింగపూర్ లో ఫస్ట్ ఇది నిఫా వైరస్ అనేది బయటపడింది. ఇది ఫ్రూట్ బ్యాట్స్ ఆర్ ఫ్లయింగ్ ఫాక్సెస్ వల్ల నుంచి మనకి ఒక ట్రాన్స్మిషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ వైరస్ అనేది బ్యాట్స్ యొక్క సలైవాలో, ఆ బ్యాట్స్ యొక్క యూరిన్ లో అంతా కూడా ఈ యొక్క వైరస్ అనేది కనిపిస్తుంటుంది. ఎప్పుడైనా అది దాని వల్ల కంటామినేషన్ జరిగి కూడా మనకి నిఫా వైరస్ వచ్చే ఆస్కారం అయితే ఎక్కువగానే ఉంటుంది. ఓకే, దీని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే ఫీవర్, హెడేక్, డ్రౌజినెస్, ఎన్సిఫాలిటిస్ లో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో అలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో వ్యాక్సినే లేదు నిఫా వైరస్ కి. కరోనా వ్యాక్సిన్ కి కూడా మనకి వ్యాక్సిన్ అనేది ఇప్పుడు వస్తుంది. బట్ నిఫా వైరస్ కి అయితే అసలు వ్యాక్సినే లేదు కాబట్టి యాజ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నిఫా వైరస్ ఈజ్ అ జూనాటిక్ వైరస్. జూనాటిక్ అంటే ఏంటమ్మా? What is zoonotic? Yes, please. యానిమల్స్ నుంచి హ్యూమన్ బీయింగ్స్. ఎస్ ఎస్, అలా వచ్చే డిసీజెస్ ని జూనాటిక్ డిసీజెస్ అని మనం అంటూ ఉంటాం. ఓకే, now we will go for GM rubber. ఓకే, GM అంటే జెనెటికల్లీ మాడిఫైడ్. వాటి యొక్క జెనెటిక్స్ ని మాడిఫై చేస్తారనమాట. జెనెటికల్లీ మాడిఫైడ్ రబ్బర్ ప్లాంట్. ఓకే, వరల్డ్ లోనే ఫస్ట్ టైం జిఎం రబ్బర్ ని నార్త్ ఈస్ట్ కి సంబంధించిన క్లైమాటిక్ కండిషన్స్ కి సరిపడే విధంగా దాన్ని తయారు చేయడం జరిగింది. గువాహటి అస్సాంలో దీన్ని తయారు చేయడం జరిగింది అనమాట. ఈ రబ్బర్ ప్లాంట్ కేరళ బ్లేస్డ్ రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దగ్గర చేయడం జరిగింది. ఓకే, మరి దీంట్లో అడిషనల్ గా ఏం చేశారు జెనెటికల్లీ మాడిఫైడ్ అంటే MnSOD ఇది రాసుకోవాలి మీరు. మ్యాంగనీస్ కంటైనింగ్ సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ అనే ఒక జీన్ ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇది ఏం చేస్తుంటే సివియర్ కోల్డ్ కండిషన్స్, వింటర్ లో చాలా సివియర్ గా కోల్డ్ కండిషన్స్ ఉన్నప్పటికీ కూడా ఇది ఆ ప్లాంట్ ని గట్టిగా ఉండే విధంగా చేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి నార్త్ ఈస్ట్ రీజియన్ లో కూడా ఈ యంగ్ రబ్బర్ ప్లాంట్స్ అనేవి తట్టుకుంటాయి అని అనుకున్నారు. మాక్సిమం గా రబ్బర్ ప్లాంట్ అనేది ఏంటంటే వామ్ గా హ్యూమిడ్ గా ఉండాలి, దానికి అమెజాన్ ఫారెస్ట్ లాగా. కానీ నార్త్ ఈస్ట్ లో కూడా వచ్చే విధంగా మనము మ్యాంగనీస్ కంటైనింగ్ సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ అనే దాన్ని మనం యాడ్ చేయడం జరిగింది. మరి బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి అంటే న్యాచురల్ రబ్బర్ అనేది రబ్బర్ యొక్క లాటెక్స్ నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట. రబ్బర్ ట్రీ బార్క్ ని కట్ చేస్తే అక్కడి నుంచి వైట్ గా ఒక మిల్కీ లిక్విడ్ లాంటి సబ్స్టెన్స్ వస్తూ ఉంటుంది. దీంట్లో 30-40% రబ్బర్ అనేది ఉంటుంది అనమాట. బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ టైం రబ్బర్ ప్లాంటేషన్స్ ని కేరళలో ఇంట్రడ్యూస్ చేశారు 1902. అలాంటి టైంలో రబ్బర్ ట్రీస్ చాలా ఫాస్ట్ గ్రోయింగ్ గా ఉండి 20 to 30 meters హైట్ వరకు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. కాకపోతే దీనికి హ్యూమిడ్ క్లైమేటే కావాలి. బట్ ఇప్పుడు దాన్ని మార్చుకోవడం వల్ల మనము కోల్డ్ క్లైమేట్స్ కూడా దీన్ని తీసుకెళ్లడం జరిగింది. ఓకే, ఎస్, ఇండియా అనేది రబ్బర్ ప్రొడక్షన్ లోనే వరల్డ్ లో 5th ప్లేస్ లో ఉంటుంది. మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, బ్రెజిల్, వీటన్నిటి మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, బ్రెజిల్ తర్వాత ఇండియానే మనకు కనిపిస్తూ ఉంటుంది. కేరళ స్టేట్ అనేది 76% ఆఫ్ రబ్బర్ ప్రొడక్షన్ కి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు కేరళ నుంచి నార్త్ ఈస్ట్ లో కూడా పెడుతున్నాం కాబట్టి అక్కడ కూడా రబ్బర్ ప్రొడక్షన్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కేరళ కాకుండా తమిళనాడు, కర్ణాటకలో కూడా రబ్బర్ ప్రొడక్షన్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సౌత్ నుంచే 85% ఆఫ్ రబ్బర్ ప్రొడక్షన్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది.
త్రిపుర కాంట్రిబ్యూషన్ అనేది కూడా బెటర్ గానే ఉంది, 8% అలా కనిపిస్తుంది. నార్త్ ఈస్ట్ అంతా కలిపి ఒక 6% ఇస్తుంది. సౌత్ ఆఫ్ ఇండియా అనేది మనకి రబ్బర్ లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, నార్త్ ఈస్ట్ లో తక్కువగా కనిపిస్తుంది. సో నార్త్ ఈస్ట్ లో కూడా మనం థ్రైవ్ చేద్దాం దీన్ని అని మ్యాంగనీస్ కంటైనింగ్ సూపర్ ఆక్సైడ్ డైమ్యూటేజ్ అనే జీన్ ని రబ్బర్ లోకి ఇంట్రడ్యూస్ చేసి దాన్ని ప్లాంటేషన్స్ విధంగా చేస్తూ ఉన్నారు. క్లియర్ మా? క్లియర్ విత్ ద జిఎం రబ్బర్, genetically modified rubber? Yes, yes. Okay, we will go for our last topic of the day. ఈ రోజు కరెంట్ అఫైర్ సెషన్ లో ద లాస్ట్ టాపిక్ కి మనం వెళ్ళిపోయాము. This is nothing but H1093 bird flu. చైనా రీసెంట్ గా ఫస్ట్ కేస్ ఆఫ్ ఈ యొక్క బర్డ్ ఫ్లూ అనేది హ్యూమన్ కూడా వచ్చిందంట చైనాలో. చైనా రిపోర్ట్ చేసింది. ఇది ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్ కింద ఇది మనకి కనిపిస్తూ ఉంది. ఇది కామన్ గా బర్డ్ ఫ్లూ వైరస్ అని అంటూ ఉంటాము. లెస్ సివియర్ గా ఉంటుంది, బట్ ఇదేమో రిస్క్ అనేది చాలా తక్కువ స్కేల్లో ఉంటుంది అనమాట. కానీ చాలా కామన్ వైరస్ అయితే కాదు, ఎప్పుడో ఒక్కసారి కామన్ వైరస్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ హ్యూమన్ ఇన్ఫెక్షన్స్ మరీ ఎక్కువ కనిపించలేదు. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బర్డ్ ఫ్లూ అనేది హ్యూమన్స్ కూడా వస్తుంది అని చెప్తున్నారు. ఈ బర్డ్ ఫ్లూ అనేది ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అని అంటూ ఉంటారు. హైలీ కాంటేజియస్ అనమాట. ఒకదాని నుంచి ఇంకో దానికి చాలా ఎక్కువగా ఈ వైరస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. వైల్డ్ బర్డ్స్కి వెళ్తూ ఉంటుంది, మెమ్మల్స్, ఈవెన్ హ్యూమన్స్ కూడా ఇది వచ్చింది అనేది మీరు ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్లుయెన్జా ఏ వైరసెస్ లో ఏబిసి 3 రకాలు ఉంటాయి అన్నమాట. ఏ వచ్చేసి జూనోటిక్ గా ఉంటుంది, లైక్ యానిమల్స్ ని కూడా ఇన్ఫెక్ట్ యానిమల్స్ కి వచ్చి యానిమల్స్ నుంచి హ్యూమన్స్ కి వస్తూ ఉంటుంది. ఏవియన్ ఇన్ఫ్లుయెన్జాలో ఏలో H5N1, H7 ఇలా చాలా రకాలు కూడా మనకు కనిపిస్తుంటాయి. బీసీ మోస్ట్లీ హ్యూమన్స్ ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట, కాబట్టి మైల్డ్ గా ఉంటుంది. అదే పౌల్ట్రీ ఇండస్ట్రీ బాగా దెబ్బతింటుంది, ఫార్మర్స్ కూడా బాగా దెబ్బతింటారు. కాబట్టి వాటికంటూ గుడ్ హైజీన్ అనేది ఇవ్వాలి. ఓకే, ఇన్ఫెక్షన్ ఉన్న వాటిని వేరే వాటితో కాంటాక్ట్ లోకి రానివ్వకూడదు అని చెప్తూ ఉన్నారు. మామూలుగా అయితే మనం ప్రీవియస్లీ 2019 లో ఇండియా ఏం చెప్పింది అంటే H5N1 అనే ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా ఇండియాలో లేదు అని చెప్పేసింది. ఎవరు చెప్పారు? చెప్పి వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ కి ఒక వరల్డ్ ఆర్గనైజేషన్ ఉంటుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్స్ కదా. అలానే OIE అనేది యానిమల్ హెల్త్ కి సంబంధించిన వరల్డ్ ఆర్గనైజేషన్ అనమాట. దానికి కూడా చెప్పేసింది మా ఇండియాలో లేదు అని చెప్పేసింది. ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ అనేది ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ గా పనిచేస్తూ ఫ్రాన్స్ లో ఉంటుంది అనమాట. ఇది దానికి కూడా చెప్పడం జరిగింది. బట్ రీసెంట్లీ అగైన్ చైనా అనేది ఇండియాలో రాలేదు, ఇంకా ఇది గుర్తుపెట్టుకోవాలి. చైనా అనేది ఇది వాళ్ళ దగ్గర వచ్చింది అని చెప్పడం జరుగుతుంది అనమాట. క్లియర్? ఎస్, ఓకే. సో ఈ రోజు ఏమేమి డిస్కస్ చేసాం మనము? H10N3 బర్డ్ ఫ్లూ హ్యూమన్స్ కూడా వస్తుంది అన్నాము. జిఎం రబ్బర్ కోల్డ్ కండిషన్స్ లో కూడా థ్రైవ్ అవుతుంది అని చెప్పాము. ఒక జీన్ ని మనం ఇంట్రడ్యూస్ చేసాము. ఆ జీన్ పేరు ఏంటమ్మా? మ్యాంగనీస్ కంటైనింగ్ సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ అనే దాన్ని యాడ్ చేశారు. నిపా వైరస్ జూనోటిక్ గా ఉంటుంది, బ్యాట్స్ కంపల్సరీగా క్యారియర్ గా ఉంటుంది అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ చెప్పింది. రైస్ బ్రాన్ ఆయిల్ ని నాఫెడ్ కూడా ఫోర్టిఫికేషన్ చేసి అందరికీ అందిస్తూ ఉంది. జీనోమిక్ సీక్వెన్సింగ్ చేయాలి అన్నాం. అరుమనే బోట్రీస్ ఇన్ కేరళ ఆన్ ద రివర్ ఆఫ్ వాట్ ఈస్ ద రివర్? ఆన్ వాట్ రివర్ మా? పంపా. ఓకే, తంజావూర్ పెయింటింగ్స్ వేరే వేరే దగ్గర నుంచి కూడా తీసుకున్నారు అని చెప్పారు. దీనికి జాగ్రఫికల్ ఇండికేషన్ అనేది లేదు. గట్కా పంజాబ్, స్టూడెంట్స్ బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా. రాయ్ బెన్షే డాన్స్ ఈస్ ఫ్రమ్ బ్యాంబూస్ తో చేస్తారు కదా ఈ డాన్స్, రైట్? రాయ్ బెన్షే డాన్స్ ఎక్కడి నుంచి? సౌత్ బెంగాల్. బెంగాల్, వెస్ట్ బెంగాల్ అనుకోండి. సౌత్ బెంగాల్ ఎక్కువగా ఉంది. రాయ్ బెన్షే డాన్స్ అన్నమాట. ఇది బ్యాంబూ స్టిక్ తో చేస్తుంటారు బెంగాల్ ఏరియాలో.
ఎస్. దాని తర్వాత నదియా పపెట్రీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, హ్యూమన్ సైజ్ లో ఉంటాయి. మందానా ఆర్ట్ ఈస్ ఫ్రమ్ Saharias of Rajasthan and Madhya Pradesh, particularly vulnerable tribal groups. They speak the language of Hadoti. Tanjavur dolls, మనం చెప్పాము ఆటోమేటికల్ దీనికి జిఐ ఇండికేషన్ కూడా ఉంది. కుల్లు నటి డాన్స్ ఇస్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్, గర్ల్ చైల్డ్ కోసం ఇస్తారు. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కి వెళ్ళిపోయింది. రసలీలా ప్లేస్ ఆఫ్ చంద్రావళి మీద ఇది ఉంటుంది, లాస్కా వెరైటీతో ఉంటుంది. దీనికంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ చాలానే ఉంటాయి. బెహడియంక్లం ప్లేగ్ ని వెళ్ళిపోవడానికి చేస్తూ ఉంటారు. మేఘాలయ జైంతియా హిల్స్ లో వాళ్ళు చేస్తూ ఉంటారు ఇది. అండ్ దీని తర్వాత మాంగ్ డాన్స్ ఈస్ ఫ్రమ్ సంగతం ట్రైబ్ ఆఫ్ మయన్మార్. మాంగ్ ఈస్ ఫ్రమ్ మయన్మార్, నాట్ ఫ్రమ్ ఇండియా. గోత్మార్ ఫెస్టివల్ ఈస్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. గోత్మార్ ఫెస్టివల్లో మీకు గుర్తుంటే రాళ్ళను విసిరేసుకుంటూ పెల్టింగ్ ఆఫ్ స్టోన్స్ అనేవి ఇక్కడ చేస్తూ ఉంటారు. ఓకే, జామ్ రివర్ అనే వారి దాని మీద ఈ పెల్టింగ్ ఆఫ్ స్టోన్స్ ని ఎక్కువగా చేస్తూ ఉంటారు. Yes, clear all of you? This is the current affairs session of the class for today. And in the camp 6 module లో మనకి ఇలాంటివే ఎన్నో టాపిక్స్ మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్క మాడ్యూల్ అయిపోతున్నప్పుడు you will automatically get concerned current affairs objectives also in the camp 6 module. Around 1000 to 1200 plus topics ఇలానే మనం different topics లో మనం డిస్కస్ చేస్తాం. Like today we went for mostly art and culture and SNT. ఇలానే మిగతా వాటిల్లో కూడా మనం క్యాంప్ 6 మాడ్యూల్లో అన్నిటినీ కూడా మనం డిస్కస్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఆఫ్ అవర్ మైండ్స్ అకాడమీస్ కరెంట్ అఫైర్స్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మ్యామ్ యా, ఇది ఐ మీన్ కరెంట్ అఫైర్స్ అనేది ఒక్కదానికైనా మ్యామ్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు? ఎవరైనా జాయిన్ అవ్వచ్చండి. క్యాంప్ 6 మాడ్యూల్ అని ఒక మాడ్యూల్ స్టార్ట్ చేస్తుంది అనమాట మైండ్స్ అకాడమీ. దాంట్లో ఇలా ఉంటాయి క్లాసెస్ అనేవి మీకు. సో ఆల్రెడీ మీకు కొంత తెలియాలి కదా దీని మీద అని వీఆర్ గివింగ్ మచ్ ఫ్రీ సెషన్స్ అనేవి ఇస్తూ ఉన్నాము రోజు 1 hour లాగా. వెన్ ఇట్ కమ్స్ టు క్యాంప్ 6 మాడ్యూల్ ఇట్ విల్ బి 2 hours కరెంట్ అఫైర్ సెషన్ డైలీ. దీంట్లో కూడా మీకు దాని తర్వాత ఆబ్జెక్టివ్స్ ని బేస్ చేసుకొని మీకు టెస్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఆన్ మైండ్స్ అకాడమీస్ యాప్. అక్కడే మీరు టెస్ట్ కూడా చేయొచ్చు అనమాట ఈ యొక్క కరెంట్ అఫైర్స్ మీద. ఓకే, ఇక్కడ పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, ఎస్ఎన్టీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నిటి మీద కూడా మనకి కరెంట్ అఫైర్స్ లో ఒక మంచి అవగాహన వచ్చే విధంగా ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్ తో ఈ యొక్క క్యాంప్ 6 మాడ్యూల్లో మనం వెళ్తూ ఉంటాం అన్నమాట. ఓకే మ్యామ్, మరి గ్రూప్ లో ఎందుకు పెట్టట్లేదు మ్యామ్ లింక్? ఏ లింక్? రోజు వస్తుంది టెలిగ్రామ్. దిస్ ఇస్ డిఫరెంట్ ఇది కదా, మీకు వాట్సాప్ గ్రూప్స్ లో రాదు, ఇది టెలిగ్రామ్ ఛానల్లో వస్తుంది. రోజు చాలా రోజుల నుంచి వస్తుంది. యా, ఇట్స్ బీన్ సో లాంగ్. ఓకే, 1 week పైన అవుతుంది. ఎన్ని క్లాసెస్ అయిపోయాయి? క్లాసెస్ ఎన్ని అయ్యాయి? హలో, సారీ, ఐఎమ్ అనేబుల్ టు రీకలెక్ట్. ఎన్ని క్లాసెస్ అయ్యాయంటే అరౌండ్ 4 classes అన్న అయి ఉంటాయమ్మా ఫర్ ష్యూర్. అంటే ఏమేం టాపిక్స్ అయిపోయినాయి? పాలిటీ, హిస్టరీ అవన్నీ అయిపోయా? నో అలా ఏం లేదు, రోజుకి కొన్ని అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు ఇప్పటి వరకు జరిగిన 4 classes లో అదే చెప్తున్నాను. ఏమేం టాపిక్స్ కవర్ అంటే అయ్యాయి? అదే చెప్తున్నాను, ఎక్స్క్లూజివ్ గా ఇవి కవర్ అయిపోయాయి అని చెప్పలేమన్నమాట. సి ఐ విల్ షో యూ ద స్లైడ్స్. వెయిట్, ఏమేమి అయ్యాయంటే మీకే ఒక నాకు స్లైడ్స్ డిస్ప్లే అవ్వట్లేదు. మీకు అవ్వట్లేదా? అవ్వట్లేదు, ఒకసారి చెక్ చేసుకుంటాను నెక్స్ట్ క్లాస్ వచ్చినప్పుడు. అచ్చా, రైట్. ఓకే, ఇప్పుడు పెడితే చాలా ముందుకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో లాస్ట్ ఏమైనాయి అంటే ఎకానమీలో కొన్ని టాపిక్స్ అయ్యాయి, పాలిటీలో కొన్ని టాపిక్స్ అయ్యాయి,
అండ్ ఐ రిమెంబర్ దాట్. అండ్ ఎస్, ఎన్వైర్న్మెంట్ లో కొన్ని టాపిక్స్ అయి ఉన్నాయి. సో అలా కొన్ని టాపిక్స్ అయి ఉన్నాయి అనమాట. కంప్లీట్ గా ఎకానమీ అయిపోలేదు, కంప్లీట్ గా పాలిటీ అయిపోలేదు. ఇప్పుడు అవి వీడియో సెషన్స్ పెడతారా మ్యామ్ దాంట్లో గ్రూప్ లో? అంటే గ్రూప్ లో రావమ్మా. యాక్చువల్లీ మైండ్స్ అకాడమీ మీద కోర్స్ దీనికి లాంచ్ అవుతుంది కదా, కోర్స్ క్రియేట్ చేస్తాం దీనికి కూడా. మీ గ్రూప్ 2 ఒక కోర్స్ క్రియేట్ చేసి మనము వీడియోస్ అప్లోడ్ చేస్తే మీరు యాక్సెస్ చేసుకుంటారు చూడండి, అలానే దీనికి కూడా చేస్తాం అన్నమాట. మైండ్స్ అకాడమీ మీద యాప్ లో లాంచ్ చేస్తాము. లాంచ్ చేసిన తర్వాత మీకు యాక్సెసిబిలిటీ వస్తుంది అనమాట. అక్కడ మీరు ఎన్రోల్ అయిపోతే మీకు ఇప్పటి వరకు జరిగిన వీడియోస్ అన్ని కూడా అక్కడ వచ్చేస్తాయి, మీరు వినొచ్చు. ఓకే, కూడా పర్చేస్ చేసుకోవాలా మ్యామ్? ఎస్ మా, దిస్ ఇస్ రిగార్డింగ్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ అన్నమాట. ఎక్స్క్లూజివ్ కరెంట్ అఫైర్స్ ఓన్లీ. అంటే నేను ఆ కోర్సు కూడా పర్చేస్ చేసుకోవాలా మ్యామ్ అంటున్నాను. అవును అవును. This is, I think, the module is for 999 for normals for everyone, but for Minds Academy it is 699. I think the Minds Academy previous students untar kada, Yes. we have 699 for 1000 plus topics like this. You'll have a daily discussion. Okay, 1000 టాపిక్స్ ఉంటాయి అన్నమాట. అంటే టెలిగ్రామ్ ఉంది కానీ అంత చూడలేదు మేము. అంటే ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్ లో వస్తాయి కదా అన్న వ్యూలో ఉండిపోయాం. అంటే ఇది ఇంకా కోర్స్ లాంచ్ చేసుకొని మనకి ఎన్రోల్ అయిన స్టూడెంట్స్ అందరికీ అంటే వి విల్ గో త్రూ దట్, బట్ అది ఇంకా మనం క్రియేట్ చేయలేదు కదా, అందుకని మీకు అలాగా టెలిగ్రామ్ లో ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఎస్ మ్యామ్. మన పాలిటీ టాపిక్స్ అన్ని అయిపోయా మ్యామ్? ఏమండి, గ్రూప్ 2 పాలిటీ ఎస్ మా అన్ని అయిపోయి. యాక్చువల్లీ లాస్ట్ మీకు లైవ్ సెషన్స్ ఇట్లా పెడదాం అనుకున్నాము, బట్ డ్యూ టు టైం కన్స్ట్రెయింట్స్ మనకు కుదరలేదు యాక్చువల్లీ. అందుకని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లో మీకు వీడియో వచ్చేసి ఉంటుంది 1947 యాక్ట్ వరకు. 1947 రాలేదు అనుకుంటా. వచ్చిందమ్మా, అది రికార్డ్ అయిందే. లెట్ మీ చెక్ ఇన్ ద యాప్ లో మీకు రాలేదా? అంటే 1947 యాక్ట్ చెప్పేశారు మేము అయితే లైవ్ సెక్షన్స్ కి అటెండ్ అయ్యాం కదా మ్యామ్. అవును మ్యామ్, మీకు నేను అది చెప్పలేదు. నో 1940 మీకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చెప్తూ వచ్చానా కొన్ని యాక్ట్స్ మీకు? అవును 1909 వరకు అయింది మ్యామ్. 1957 నుంచి రూల్స్ చెప్పుకుంటూ 1909 వరకు అయింది. 1857 1857 యాక్ట్ అది కదా. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే, 1857 యాక్ట్ కదా అది. 1858 మ్యామ్, నాట్ 57. 1857 నుంచి చెప్పుకున్న యాక్ట్స్ అవి. ఎస్. సో దాని తర్వాత వచ్చాయి చూడండి 1919, 35, 47 ఎగ్జాక్ట్లీ ఇచ్చారు. వచ్చింది కదా, అప్లోడ్ అయ్యింది మీకు. దాంట్లో కొన్ని అప్లోడ్ అవ్వట్లేదు మేము, అదే కొంచెం ప్రాబ్లమ్ వస్తుంది మేము. అంటే ఇంకా హిస్టరీస్ క్లాసెస్ అసలు ఒక్కటి కూడా అప్లోడ్ అవ్వలేదు మేము. నెక్స్ట్ వచ్చేసి టాపిక్ వైజ్ టెస్ట్ అన్నారు మేము, అవి కూడా అప్లోడ్ అవ్వలేదు మేము. అండ్ నెక్స్ట్ ఎకనామీ క్లాసెస్ అయితే కొన్ని టాపిక్స్ మిస్ అయ్యాయి మ్యామ్. అంటే సార్కి ఆల్రెడీ మెసేజ్ చేశాం మ్యామ్, బట్ నో రిప్లై. ఏంటంటే చూస్తున్నాం మ్యామ్ అన్నారు మ్యామ్, బట్ అంటే టాపిక్ వైజ్ వెళ్ళినప్పుడు ఆ మధ్య మధ్యలో టాపిక్స్ ఎగిరిపోతుంటే మాకు కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది కదా మ్యామ్. ఓకే ఓకే, విల్ టేక్ దిస్ టు ది సర్ ఆల్సో. ఒకసారి అంటే ఇబ్బంది ఎక్కడ వచ్చింది అనేది చూస్తాము. ఓకే, అండ్ విల్ ట్రై టు హ్యావ్ దట్ రెగ్యులర్ సెషన్స్ అన్నమాట మీకు. ఓకే, యా ఓకే. అంటే ఇంకా లింక్స్ అన్ని టెలిగ్రామ్ లో ఇస్తారు కదా మ్యామ్. ఇలాంటివన్నీ ఏమైనా కోర్స్ కొత్తగా లాంచింగ్ కోర్సెస్ ఉన్నా ఏమన్నా కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో వస్తూ ఉంటుంది. ఓకే ఓకే మా, we'll move and we'll meet up in the next classes. Okay, thank you ma'am. Okay ma, thank you so much, bye.